మటన్ కర్రీ సింపుల్గా టేస్టీగా కొంచెం గ్రేవీ వేసుకొని కలుపుకుంటే అన్నం మొత్తం కలిసేట్టుగా టేస్టీగా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఇలా వండితే చాలా చాలా బాగుంటుంది. 2-3 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఫస్ట్ అయితే నేను 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత గంజు హీట్ కావాలి. హీట్ అయ్యాక పల్లి నూనె వాడుతున్నాను నేను. పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని వేయించుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా అయితే మంచి వాసన వస్తుంది కర్రీకి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కడిగిన మటన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పోపు అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక మీడియం స్టవ్ మీద 10 నిమిషాలు ఇందులోంచి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మటన్లో నుండి నీళ్ళు వస్తాయి. ఒకసారి కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను 1/2 కిలో మటన్కి. ఇంకా కారం తక్కువగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూనే వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వాడకుండా టేస్టీగా వండుకోవచ్చు. ఇలా వండుకుంటే తర్వాత మటన్ మసాలా పొడి వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకొని మటన్ ఉడకడానికి గ్రేవీ కోసం నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కలిసాక వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించాలి కూరని. 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ముక్క మెత్తపడేంత వరకు ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కాడలతో సహా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర. అప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది మటన్. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద. ఇలా గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వండుకున్న మటన్ తింటే చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ఒక 4 ముద్దలు ఎక్కువగానే తింటారు.